చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2025 సంవత్సరముల 5వ నెలలో మరి యొక్క ఆరాధన దినము అనుగ్రహించినందులకు, సన్నిధికి రానిచ్చినందులకు, నీ కృపలో ఇంతవరకు నడిపించినందులకు వందనములు. ఇప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యములో నుండి మాతో మాట్లాడి మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, పునరుద్ధానుడైన క్రీస్తు నాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులారా. మనం ప్రభువు పునరుద్ధానుడైన తరువాత 40 దినములు భూమి మీద ఉండి పునరుద్ధానమును మరి గ్రహించలేనటువంటి శిష్యులకు ఆ పునరుద్ధానము యొక్క గ్రహింపు కలగటానికి వారికి అనేకమైన రుజువులను చూపిస్తూ వారిని ఆదరించి సిద్ధపరిచినటువంటి విధాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. గత 2 వారములుగా ఈ సంగతులను ధ్యానించాం. ఈ దినము కూడా పునరుద్ధాన ప్రభువు శిష్యులను ఆదరించి సిద్ధపరిచిన విధము 3వ భాగమును ధ్యానము చేసుకుందాం. మరి మత్తయి సువార్తలో అలాగే మార్కు సువార్తలో రాయబడినటువంటి సంగతులను బట్టి గత 2 వారాలలో మనం ధ్యానించాం. ఈ దినము లూకా సువార్త 24వ అధ్యాయం 42వ వచనము నుండి 49వ వచనము వరకు ఉన్న వాక్య భాగములో ప్రభువు వారిని బలపరిచినటువంటి విధానాన్ని ధ్యానము చేసుకుందాం. ఈ వాక్య భాగములో కూడా ప్రభువు 7 విధములుగా వారిని బలపరిచారు. ఆయన వారి మధ్యకు వచ్చినప్పుడు వారు ఆయనను మరి నమ్మక సందేహించినప్పుడు ఆయన వారిని గద్దించి, మీ దగ్గర ఏమైనా ఉంటే ఆహారం ఇవ్వండి అని చెప్పినప్పుడు వారు కాల్చినటువంటి శాప మొక్క ఆయనకి ఇవ్వగా ఆయన శాప మొక్కను తీసుకొని వారి ఎదుట భుజించారు. అలాగు వారికి తాను పునరుద్ధానుడై తిరిగి లేచానని రుజువుపరుచుకున్న ప్రభు వారికి కొన్ని విషయాలను తెలియజేశారు, బలపరిచారు. అవి ఈ 44వ వచనము నుండి మనం చూస్తాం. అందులో మొదటిది, ప్రభువు 44వ వచనములో ఏం చెబుతున్నారు అంటే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నయు నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. చూచారండి, ఆయన నన్ను గురించి కీర్తనలలోను ప్రవక్తల గ్రంథములోను రాయబడినటువంటి ప్రవచనములన్నీ కూడా నేను మీ యొద్ద ఉండినప్పుడు చెప్పాను మీకు, ఇవన్నీ కూడా నెరవేరవలెనని. నేను చెప్పినట్లుగానే అవి నెరవేరినవి. ఏమిటవి? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు, సిలువ వేసి చంపుతారు, సమాధి చేయబడతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు అనేటువంటి సంగతి. ఆ ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరినవి. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, చూడండి, ఫిలిప్పుదైనటువంటి కైసరు ప్రాంతములో వారు ప్రయాణము చేస్తూ ఉండగా ప్రభు తెలియజేశారు. ఈ యొక్క సంగతంతా కూడా ప్రభు వారికి గుర్తు చేశారు.
అంత మాత్రమే కాదు, ఆయన వారితో తన మరణమును గురించి, సమాధిని గురించి, పునరుద్ధానమును గురించి స్పష్టంగా తెలియజేశారు. ఇవన్నీ కూడా నెరవేరవలసి ఉన్నది అని ప్రభువు పాత నిబంధనలో ప్రవక్తల చేత వ్రాయబడినటువంటి ప్రవచనాలను వారికి గుర్తు చేశారు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 18-19 వచనాలలో మనం చూసినప్పుడు, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఇంకా ఆయన పరిశుద్ధ వారములో అంటే మట్టలాదివారమున యెరూషలేము ప్రవేశించడానికి ముందు ఆయన ప్రయాణము చేస్తూ ఇక యెరూషలేము వెళ్ళబోతూ ఉన్నాడు. అంటే సిలువకు 1 వారం రోజుల ముందు ఇంచుమించుగా యెరూషలేము వెళుతూ ఆయన మరొక్కసారి ఈ ప్రవచనాలను జ్ఞాపకం చేశారు. తన యొక్క శిలువ యజ్ఞమును గురించి, మరణమును గురించి, సమాధిని గురించి, అలాగే పునరుద్ధానమును గురించి ప్రభువు వారికి ఇంకా కొద్ది రోజుల ముందే, కొద్ది రోజులకే ఇవన్నీ జరగబోతాయి అనంగా ఆయన వారితో స్పష్టంగా తెలియజేశారు. వారు నమ్మటానికి, వారు గుర్తుంచటానికి వీలుగా ఆయన అనేక సందర్భాలలో ఈ యొక్క ప్రవచనాలను గుర్తు చేశారు. ఆ ప్రవచనాలు చెప్పబడినట్లుగానే అవి నెరవేరినవి. ఆయన్ని సిలువ వేశారు, చంపారు, సమాధి చేశారు. అలాగే 3వ దినమున తిరిగి లేచాడు. అందుకోసమే వారితో ప్రభువు చెబుతున్నారు, నేను మీతో చెప్పినటువంటి ప్రవచనములు అన్నీ కూడా నెరవేరినవి. ముందే చెప్పాను నేను, అవి నెరవేరినవి. రెండవదిగా మనము చూసినట్లయితే 45వ వచనములో వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి, చూడండి ఆయన ఏం చేశారు అంటే, లేఖనములు అంటే దేవుడు తన ప్రవక్తల చేత వ్రాయించినటువంటి లేఖనములు, దేవుడు ఆత్మ ప్రేరేపణ చేత వ్రాయించినటువంటి లేఖనములు. లేఖనాలు ఎప్పుడూ కూడా మనుష్యుల యొక్క ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి పలికిరి అని పేతురు గారు తన పత్రికలో తెలియజేశారు. కాబట్టి లేఖనములను వారు గ్రహించున్నట్లు పరిశుద్ధాత్మ తండ్రి లేఖనములను రాయించారు. ఆ లేఖనములు మన గ్రహింపులోనికి రావాలి అంటే పరిశుద్ధాత్మ తండ్రి మన మనోనేత్రాలను వెలిగిస్తేనే కానీ ఆ లేఖనములు మన గ్రహింపులోనికి రావు, మనకి అర్థం కావు. ఆత్మ తండ్రి మనల్ని వెలిగించకపోతే మనము లేఖనములను గ్రహించలేము. అందుకోసమే ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణము చేసిన వారు దేవుని యొక్క మాటలను గ్రహించలేకపోయారు. కారణమేమిటి అంటే వారి కన్నులు తెరవబడలేదు, వారి యొక్క చెవులు విప్పబడలేదు. అందుకోసమే వారు లేఖనాలను గ్రహించలేకపోయారు. ఎందుకు వారికి ఆ పరిస్థితి వచ్చింది అని అంటే, వారు ఐగుప్తు వైపు చూచారు. ఎందుకు వారి హృదయాలు కఠినమయ్యాయి? ఎందుకు వారు లేఖనాన్ని గ్రహించలేకపోయారు? వినగల చెవులు, చూడగల కన్నులు ఎందుకు సంపాదించుకోలేకపోయారు అని అంటే, వారి ధ్యాసంతా కూడా దేని మీద ఉంది?
ఐగుప్తు మీద ఉంది. ఐగుప్తునైతే వారు విడిచిపెట్టారు, కానీ ఐగుప్తు వారిని విడిచిపెట్టలేదు. అలాగే మనం లోకాన్ని విడిచిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చాం. అయితే లోకం మనల్ని విడిచిపెట్టిందా? లోకం ఇంకా మనల్ని పట్టుకొని పీడిస్తుందా? లోకం మనల్ని వదలకుండా తన వైపు లాక్కొని దేవుని విషయాలలో సరిగా ఉండకుండా చేస్తూ ఉందా? ఇది మనం పరీక్ష చేసుకోవాలి. ఇశ్రాయేలీలకు అదే జరిగింది. నేడు క్రైస్తవములో కూడా అదే జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. కాబట్టి లోక దేశ ఉన్నంతకాలం లేఖనములు అర్థము కావు. ఏ ధ్యాసలో ఉంటే అదే ఆలాపనలో ఉంటాం, అదే ఆలోచిస్తూ ఉంటాం, ఆ పనిలోనే నిమగ్నమై ఉంటాం, ఆ పని చేయటానికే పురమాయించుకుంటా ఉంటాం, ఆ పనులలో మునిగి తేలటానికే మనము ధ్యాస కలిగిన వారమై ఉంటాం. మరి ఇంకా లేఖనములు ఎలాగ మనకి అర్థమవుతాయి? దేవునికి విధేయతగా నడవటం ఎలాగ అలవాటు అవుతుంది? దేవునికి లోబడి జీవించేటువంటి జీవితంలోనికి ఎలాగ రాగలుగుతాం? అందుకోసమే ప్రియమైన వారలారా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం, ఈ మూడు కూడా దేవుని వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవి. ఈ మూడిటి చేత బంధించబడినటువంటి వాడు దేవుని యొద్దకు రాలేడు, దేవునిలో స్థిరపడలేడు. దేవుని మాటను అర్థం చేసుకొని అనుసరించి ఆశీర్వాదాలు పొందలేడు. ఇది జరిగేటువంటి పని కాదు. అందుకోసమే ప్రభువు వారి మనస్సులను తెరిచి లేఖనాలు వారు గ్రహించునట్లుగా ఆయన చేసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి దేవుడు మన హృదయాలను తెరిస్తేనే కానీ దేవుని వాక్యాన్ని మనము గ్రహించలేం. పౌలు గారు మాట్లాడుతూ ఉంటే అపొస్తలుల 16వ అధ్యాయములో లూదియా యొక్క హృదయమును దేవుడు తెరిచెను, వెంటనే రక్షణ పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఎమ్మాయి శిష్యులు రొట్టె విరిచి ప్రభువు ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడి ఆయన వారికి కనబడెను. వారి కన్నులు తెరవబడ్డాయి. ప్రేమైనటువంటి వారలారా, దేవుడే మన హృదయాలను తెరిచేవాడు, దేవుడే మన కన్నులు తెరిచేవాడు, దేవుడే మన చెవులను తెరిచేటువంటి వాడు. దేవుడి ద్వారానే మనము దేవుని లేఖనాలను గ్రహించగలము. అందుకే దైవజనులు అంత చక్కగా రాశారు, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. చూశారా? కాబట్టి మనం వెలిగించబడాలి. పరలోకపు మహిమను చూడకపోతే, పరలోక దేవుని యొక్క మహిమను ఎరగకపోతే, ఆ పరలోకములోనికి నేను వెళ్ళబోతున్నాను అనేటువంటి గ్రహింపు లేకపోతే ఆ వ్యక్తి చీకటి అంధకారములోనే ఉండిపోతాడు. వాటిని ఆశించలేడు, వాటి మీద ధ్యాస పెట్టుకోలేడు, వాటిని సంపాదించుకోవాలి అని ప్రయత్నము చేయలేడు. అందుకోసమే కొలసీ పత్రికలో పౌలు గారు చెప్పారు, పైనున్న వాటి మీదే మీ దృష్టి పెట్టుకొనండి. నరలోక పాపాలో చూడు, నరకమునకు నిన్ను దిగలాగు, పరలోకము వైపు చూడు, పైకి నిన్ను ఎత్తోచుండు. పరలోకము వైపు చూస్తే పరలోకము వైపు నడక ఆరంభమవుతుంది. భూలోకము వైపు చూస్తూ ఉంటే ఈ భూలోకములోనే మన నడక సాగిపోతూ ఉంటుంది. అందుకోసమే మానవుడు
విశ్వాసి పరలోకము వైపు చూడాలి. చూసినప్పుడే హృదయాలు తెరవబడతాయి, కన్నులు తెరవబడతాయి, లేఖనాల గ్రహింపు కలుగుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. ఇక్కడ చూడండి, ఫిలిప్పు కైసరు ప్రాంతంలో ప్రభు ప్రశ్నించాడు వాళ్ళని. నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అడిగాడు. పేతురు గారు చెప్పారు, సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని. అలాగ సాగుతూ ఉండగా ప్రభు అన్నారు, నేను శిలువ మరణము పొందవలసి ఉంది అని తెలియజేశాడు. అప్పుడు పేతురు గారు అంటున్నారు, అది నీకు దూరం అవునుగాక అని అంటున్నాడు. అప్పుడు ప్రభువు పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనక్కపో అంటున్నాడు. నువ్వు మనుషుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులను గురించి ఆలోచించుటలేదు. చూసారా, కారణం ఏంటి? సిలువ వేయబడటం దేవుని చిత్తం. కానీ పేతురు గారికి ఏమనిపిస్తుంది? ఆయన సిలువ మీదకు వెళ్ళకూడదు అని పేతురు గారు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు పేతురు గారు ఎవరి వశములో ఉన్నారు? అపవాది వశములో ఉన్నాడు. అపవాది పేతురుకు అటువంటి ఆలోచన కలిగిస్తున్నాడు. అందుకోసమే ఇప్పుడు ప్రభువు పేతురు గారి వైపు తిరిగి సాతానా అని గద్దించారు. అలాగే నేడు మనల్ని కూడా గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది అనిపిస్తూ ఉంటాడు. క్రమములో ఉండనివ్వడు, నియమములో ఉండనివ్వడు, లోకములో వీర విహారము చేయమంటాడు, దేవుని పనిలో పాలిభాగస్థలం అవ్వద్దని చెబుతూ ఉంటాడు. దాని అర్థం అది. అంటే అర్థం ఏంటి? ఇటువంటి వారు తమ హృదయాలను లోకముతో నింపుకొని సాతాను వశములోనికి వెళ్ళి దేవుని చిత్తానికి భిన్నమైనటువంటి అపవాది యొక్క ఇష్టమును తమకు తెలియకుండానే తాము నెరవేర్చేవారుగా ఉన్నారు. చూసారా ఎంత భయంకరమో? మరి ఎందుకు దేవుని పనుల ఎడల ఆసక్తి లేదు? దేవుడు పనిలో నేను పాలిభాగస్తున్నై దీవెన పొందాలి అనే ధ్యాస ఎందుకు కలగటం లేదు? గుడికి వెళ్ళాలి అనేటువంటి ఆశ ఎందుకు కలగటం లేదు? బైబిల్ చదవాలి అనేటువంటి ఆశ ఎందుకు కలగటం లేదు? సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆశ ఎందుకు కలగటం లేదు అని అంటే, వారి యొక్క హృదయాలు అపవాది బందికానాలో, అపవాది యొక్క ఇష్టములో, తమకు తెలియకుండానే అపవాది జతలో సాగుతున్నాయి అనేటువంటిది మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాం. మరి అంతే కదండి, దేవుని పక్షాన ఉంటే దేవుడు చెప్పినట్లు చేయాలి అనిపించాలి కదా. దేవుడి యొక్క కార్యక్రమం అంటే ఆశ కలగాలి కదా, ఆసక్తి కలగాలి కదా. మరి ఎందుకు కలగట్లా? లోకములో ఉన్న ఆసక్తి దేవుడి మీద ఎందుకు లేకుండా పోతుంది? అన్ని ఆసక్తితో చేసుకుంటున్నాం కదా. దేవుడి కార్యం ఎందుకు ఆసక్తితో చేయలేకపోతున్నాం అంటే దాని అర్థం అది. సాతానుడు మనకు తెలియకుండానే మనల్ని మోసం చేస్తున్నాడు, దారి తప్పిస్తున్నాడు, దేవునిలో నుండి లాగుతున్నాడు, తన వైపుకు ఆకర్షించుకొని నరకానికి లాగివేయటానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అందుకోసమే మనం కన్నులు తెరవబడాలి అంటే ప్రభువే మన కన్నులు తెరవాలి, సాతాను బంధకాల నుండి విడిపించబడాలి. అందుకే అయ్యగారు చెప్పారు, ఇష్టము లేకపోయినా బైబిల్ చదువుము, ఇష్టము లేకపోయినా గుడికి వెళ్ళుము, ఇష్టము లేకపోయినా సన్నిధిలో గడుపుము. బలవంతంగానైనా సరే మనము మంచి పనిని, మంచి అలవాటును అలవాటు చేసుకోవాలి.
అలాగ చేసుకున్నప్పుడు చెడుగును జయించగలుగుతాం, అపవాది బంధకాల నుండి విడిపింపబడతాం. మరి మన ప్రయత్నము లేకుండా బంధకాల నుంచి ఎలాగ రాగలం? అందుకోసమే సాతానా నా వెనక్కపో అని చెప్పి పేతురును గద్దించారు. అంటే పరోక్షంగా, పేతురు నువ్వు ఈ మాట ఎందుకు మాట్లాడావు అంటే, నీకు తెలియకుండానే సాతాను యొక్క నడిపింపులో నీవు ఉన్నావు, దురాత్మ నిన్ను నడిపిస్తున్నాడు, జాగ్రత్త అని చెప్పి గద్దిస్తున్నాడు. మరి ఈనాడు దేవుడి విషయంలో అవిధేయులైనటువంటి ప్రతి వారి దగ్గరకు ప్రభు వస్తే అదే మాట వాడవలసి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, లోకాసు వార్త 18వ అధ్యాయము 34వ వచనము, వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ మాటలు ప్రభు చెప్పినప్పుడు ఒక్కటి కూడా వారు గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. చూశారండి, ప్రభు చెప్పారు, సత్యమే చెప్పారు, జరగబోయేదే చెప్పారు. కానీ వారికి ఆ మాటల్లో ఏది కూడా ఏమవలేదు చెప్పండి, గ్రహించలేదు. వారు ఎందుకని గ్రహించలేదట? ఏమని చెబుతున్నారు లోకా గారు? మరుగు చేయబడెను. అందుకే దేవుని వాక్యం వినేటప్పుడు మరుగులు ఉండకూడదు, రెండవ ధ్యాసలు ఉండకూడదు. దేవుని వాక్యము వైపే చూస్తూ ఉంటే ఆ వాక్యము మనకు అర్థము కాగలదు. మరుగు చేయబడెను కాబట్టి ఆ సంగతులు వారికి బోధపడలేదు. చాలామందికి యేసయ్య బోధపడదు, రియాక్షన్ అవుతుంది. పెన్సిలిన్ చాలామందికి పడదు. ఒకవేళ పెన్సిలిన్ కనుక చేస్తే రియాక్షన్ అయిపోద్ది. అలాగే మనస్సులో లోకము వైపు ధ్యాస ఉంటే యేసయ్య మాట వారికి పడదు, బోధపడదు, అంటే గ్రహింపులోనికి రాదు. అందుకే చాలామంది మనం ఎన్నన్నా చెప్పనివ్వండి, వారి మనసులో అనుకున్న దాని మీదే బేస్ అయిపోయి ఉంటారు. కారణం ఏంటి అంటే యేసయ్య మాట వారికి యాక్షన్ కాదు కానీ రియాక్షన్. ఎందుకంటే వారి హృదయము నిండా లోకము నిండి ఉన్నది. అందుకోసమే యేసయ్య మాట అర్థం కావట్లా. అవిధేయత, అజ్ఞానం, దాని వలన ప్రభువు ఆశీర్వాదాలు పోగొట్టుకునే దుస్థితి. కాబట్టి చరిత్ర చెప్పేటువంటి సత్యం ఇది. కాబట్టి లేఖనాలను మనం గ్రహించాలి అంటే లేఖనాల మీద మన దృష్టి పెట్టుకోవాలి. శ్రద్ధగా, ఆసక్తిగా, హృదయములోనికి వెళ్ళునట్లుగా వాక్యము వినాలి. రెండవ ధ్యాసలోకి వెళ్ళకూడదు. వెళితే బోధపడదు, మరుగైపోద్ది వ్యవహారం. అందుకే అపవాది చేసే పెద్ద ప్రమాదం ఏంటంటే దేవుని మాటలు మరుగు చేసేస్తాడంతే. ఆలకించుచున్న వారిని పగవాడు చూచి ఆలకింపకుండా చేయును. మేలు మాటలాలకించి మిగతా మాటలాలకింప కుండు నాటి తెల్వి జన్మమందే దేవుడిచే పుణ్య కథలు ఆలకించండి దేశీయులరా, పుణ్య కథలు ఆలకించండి. మేలు మాటలు ఆలకించండి, మిగతా మాటలు ఆలకించకండి. ఆ జ్ఞానం దేవుడు జన్మలోనే నీకు ఇచ్చేశాడు. మరి మేలు మాట నీకెందుకు రుచిగా ఉండలేదు అంటే నీ ధ్యాస మారిపోతూ ఉంది.
దేవుడి మీద లేదు, దేవుని మాట మీద లేదు, ఏయో మాటల మీద ఉంది, ఎవరి మాటల మీదో ఉంది. అవి లోక మాటలు కావచ్చు, అపవాది మాటలు కావచ్చు, అబద్ధ మాటలు కావచ్చు, హానికరమైన ఏదైనా కావచ్చు. అందుకోసమే నీ తెలివిని ఉపయోగించు, దేవుడిచ్చిన తెలివిని. దేవుని మాటలు ఆలకించి ఆ చొప్పున చేయటానికి సిద్ధపడు. అలాగ చేయకుండా అపవాది నీకు అడ్డుపడుతున్నాడు, గ్రహించు. ఆ అడ్డును తొలగించుకో, దేవుడి సహాయాన్ని కోరుకో. ప్రియమైనటువంటి వారలారా, మరి ఏదైనా మనం నెరవేర్చలేకపోతున్నాం అనుకోండి, గుడికి టయానికి వెళ్ళాలని అనిపిస్తుంది, జరగటల్లా ఏం చేయాలి? అప్పుడు దేవుణ్ణి అడగాలి, సహాయం కోరుకోవాలి. దేవా, నా వల్ల కావట్లేదు, నాకు సహాయం చేయడా? విశ్వమంతటినీ గావించిన నీ తండ్రి విశ్వాసమును నీకు కలిగించలేడా? ఎంత గొప్ప సృష్టి చేసినా నీ దేవుడు, నీ తండ్రి నీకు ఆప్ట్రల్ ఆలస్యం అవ్వకోకుండా నిన్ను సకాలానికి గమ్యం చేర్చలేడా? ఇదే రుజువు మన దేవుడి మీద ఆధారపడలేదంటానికి. మన సొంత తెలివి, సొంత ప్రయత్నాల్లో సాగుతున్నామంటానికి. ఏం చేయగలం మనం? మన వల్ల ఏమవుతుంది? ఏమీ కాదు. అందుకే ప్రతిదానికి దేవుడి సాయం కోరుకోవటమే. ఆయన సిద్ధంగా ఉన్నారు. నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయను. అడిగితే, ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? దేవుణ్ణి అడగవలెను. యాకోబు గారి ద్వారా తెలియజేస్తున్నాడు, అడుగు ప్రతి వారికి ధారాళముగా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అడుగు, ప్రతిదీ అడుగు, దేవుణ్ణి అడుగు. చెప్పలేదా ఆయన? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. చూసారా? మాట తప్పుతాడా ఆయన? ఎప్పుడైనా అడిగావా? నీ సమస్య నీ నెత్తి మీద వేసుకొని మొయ్యిలాగా అణిగిపోతున్నావా? తెరవబడలేదండి హృదయాలు. వాక్యానికి స్థలము లేదండి హృదయములో. ఎలాగ ఈ సిక్కు పరిష్కారం అవుతుంది? ఎలాగ ఈ సమస్య తీరుతుంది? ఎప్పుడు అపజయాల బ్రతికేనా? ఎప్పుడు జయ జీవితం వస్తుంది? యేసయ్య వైపు చూడు, ఆయన సహాయము కోరుకో. నీ జీవితం జయ జీవితం చేస్తాడు ఆయన. శిష్యుల దగ్గరకు వచ్చి చెబుతున్నాడు, శిష్యులారా, మత్తుగా ఉండబాకండి, మందంగా ఉండబాకండి, చురుకుగా ఉండండి అని వారి మనస్సులనంటే హృదయాలను తెరిచాడు. అందుకే ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడూ కూడా మళ్ళీ వెనకడుగు వేయలేదు. ప్రభు వచ్చి బలపరిచిన తర్వాత ఆత్మను పొందుకున్నారు. వారి జీవితాల్లో దూసుకెళ్ళిపోయారు, ప్రభువు కొరకు బతికారు. మళ్ళీ లోకము వైపు చూడలేదు. ప్రపంచమంతా తిరిగి సువార్త ప్రకటించి ప్రభువు కొరకు ప్రాణాలు పెట్టి హాయిగా వెళ్ళి ఆయన పక్కన సింహాసనాల మీద సువర్ణ కిరీటాలతో కూర్చున్నారు. మనలో కూడా ఈ మార్పు జరగాలి. ఆ మార్పు జరగనంతకాలం మన జీవితం అంతా అక్రమాలతో, అన్యాయాలతో, నిబంధన లేని, నిష్ఠ లేనటువంటి చచ్చు బ్రతుకు జీవితంలో సాగిపోతూ ఉంటుంది. ఏమీ సాధించలేం. ఏ విధంగా కూడా దేవుని సహాయముతో జయాలు సంపాదించుకోలేం. కాబట్టి ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. ప్రభువు నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. ఎంత కార్యమైనా చేయటానికి నీ కోసం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన అదుపులో ఉండు, ఆయన ధ్యాసలో ఉండు, ఆయన మాటలో ఉండు, ఆయన చెప్పినట్లు చేయటానికి సిద్ధంగా ఉండు. మూడవది మనం చూసినట్లయితే 46వ వచనం, లోకాసు వార్త 24వ అధ్యాయం 46వ వచనం. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు. చూడండి, మూడవ సంగతి ఏం చెప్పాడంటే ఆయన, క్రీస్తు శ్రమపడాలనే సంగతి తెలియదా మీకు
ఆయన్ని కొడతారు, తిడతారు, ఉమ్మిలేస్తారు, హింసలు పెడతారు, నానా చిత్రహింసలు పెట్టి సిలువ వేసి చంపుతారు. సమాధి చేయబడతాడు, 3వ దినమున తిరిగి లేస్తాడు. ఈ సంగతి నేను మీకు చెప్పలేదా? మీతో ఉన్నప్పుడే నేను గుర్తు చేయలేదా? ప్రవచనాలను మీరు వినలేదా? కాబట్టి మృతులలో నుండి ఆయన లేచును అనేటువంటిది ప్రవచనం నెరవేర్పు. అలాగే నేను తిరిగి లేచాను అని చెప్పి ఆయన యొక్క మరణ పునరుద్ధానములను గురించి వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పునరుద్ధానమును మానవుడు లేక విశ్వాసి గ్రహించకపోతే తన జీవితంలో ఇక జయం అనేది ఉండదు. మరి యేసయ్య చనిపోయి అలాగే ఉన్నాడు అనుకోండి అందరి వల్లే, ఇంకా మనకు నిరీక్షణ ఏది? మనకు ఆధారం ఏది? మనం నమ్మటానికి రుజువేది? అందుకే ప్రభువు యొక్క జీవిత చరిత్ర అంతటిలో పునరుద్ధానము గొప్పది. ఇది చరిత్రను మార్చివేసినది, నూతన శకమును ఆరంభించినది. అలాగే నీ జీవితములో కూడా మృతతుల్యమైనటువంటి స్థితి, అంటే దేవుడికి ఇష్టము లేని జీవిత విధానం, లోక సంబంధమైన జీవిత విధానం, సాతాను సంబంధమైన జీవిత విధానం నశించాలి. క్రీస్తు పునరుద్ధాన జీవిత విధానం నీలో నూతన సృష్టిగా ఆరంభించబడాలి. అప్పుడు నీ జీవితంలో జయాలు నీవు రుచి చూడగలుగుతావు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 పౌలు గారు చెప్పాడు, కాగా ఎవడైనా క్రీస్తునందుంటే నూతన సృష్టి, పాతవి గతించను. మరి పాతవి గతించినాయా? అవిధేయత, అజ్ఞానం, లోకం, పాపం ఇవన్నీ పోయినాయా? నూతన విధానం, పవిత్రత, విధేయత, లోబడే స్వభావం, తగ్గించుకునే స్వభావం, దేవుని పని భుజాన వేసుకునే బాధ్యత వహించే స్వభావం, ప్రభువు చెప్పినట్లు చేసే స్వభావం వచ్చిందా? రాకపోతే ఎక్కడున్నామని అర్థం. ఇంకా పాతవి గతించలేదు, క్రొత్తవి రాలేదు. ప్రాచీన స్వభావం పోలేదు, నవీన స్వభావము రాలేదు. అంటే యేసయ్య స్వభావములోనికి రాలేదు. ఏం ప్రయోజనము? అందుకే నెరవేరినవి, పునరుద్ధానము యొక్క ప్రవచనము నెరవేర్చబడినది. మార్కు సువార్త 10:34 వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను. చూడండి, ఒక విచిత్రమైన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు ప్రభు చరిత్రలో ఏమున్నాయి? ఇప్పుడు ఆయన చెప్పాడు, మనుషులు పట్టుకుంటారు, కొడతారు, ఉమ్ములేస్తారు, సిలువ వేసి చంపుతారు. ఆ తర్వాత ఏమన్నారు? 3వ దినమున ఆయన తిరిగి లేచు. ఇప్పుడు మనం దేనెంక చూడాలి? హింసంక చూడాలా? మరణము ఎంక చూడాలా? పునరుద్ధానం ఎంక చూడాలా? ఇప్పుడు శిష్యులు ఏం చూశారు? ఆయన జీవితాన్ని చూశారు. ఆయన సిలువ వేయబడి శిక్షకు అప్పగింపబడటం వాళ్ళు చూశారు. అంతటితో ఆగిపోయారు. అంటే చావు దగ్గరికి వచ్చారు, చావు దగ్గర ఆగిపోయారు. ఈ చావులో నుండి పునరుద్ధానం అనే దాని దగ్గరికి రాలేకపోతున్నారు. ఇప్పుడు మనం కూడా అదే, మన దుస్థితి కూడా. ఇది జరగదండి, వాళ్ళు మారరండి, మన వల్ల కాదండి అంటే అర్థం ఏంటి? మరణం దగ్గరికి వస్తున్నాం, ఓటమి దగ్గరికి వస్తున్నాం. అసాధ్యమని చెప్పి మనం సమస్యను
కొండలాగా చూస్తున్నాం. ఇంకా మనమే ఇలాగ చూస్తూ ఉంటే ఇది ఎలాగ పరిష్కారం అవుతుంది? ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని చేయాలనుకోండి, చేసేస్తాం అంటే అయిపోద్ది అంతే, చేయలేం అంటే అవదేక. ఎవరైనా సరే ఏ పని అయినా సరే అందుకోసమే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెపు రంగములో పరుగెత్తాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి, మన వైపు కాదు. యేసు పునరుద్ధానం వైపు చూడాలి, మరణము వైపు కాదు. ఆయన మరణించిన మాట వాస్తవమే. ఆ మరణాన్ని జయించి పునరుద్ధానుడైన మాట అంతకంటే వాస్తవం. మరణించి అలాగే ఉంటే ఆయన అందరిలాంటి వాడే అయిపోయేవాడు. మనం కూడా సిక్కులకి సమస్యలకి ఓడిపోతే ఇంకా లోకస్తులకి మనకి తేడా ఏముంది? జయించాలి, జయించగలగాలి. అది యేసయ్య పునరుద్ధానముతోనే సాధ్యమవుతుంది. అంటే మనం ఏమవ్వాలి? మరణమును దాటి జీవములోనికి రావాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం ఏం చెబుతా ఉంది? ప్రభువే స్వయంగా చెప్పారు, నా మాట విని, బాగా వినండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు, నన్ను పంపిన పరమ తండ్రి యందు విశ్వాసముంచువాడు, విశ్వాసం అంటే నమ్మిక ఉంచువాడు నిత్య జీవము గలవాడు, నిత్య జీవము గలవాడు. చూసారా? ఇంకా ఉందా మాట, చదవాలి. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి, బాగా వినండి, మరణములో నుండి, వాటమిలో నుండి, అజ్ఞానములో నుండి, చీకటిలో నుండి, వంకరలో నుండి, ఇంకెన్నన్నా చెప్పుకోండి మీరు, కీడు నుండి, హాని నుండి, అపజయము నుండి, మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఖచ్చితంగా చీకట్లో నుండి వెలుగులోకి రావాలి, మరణములో నుండి జీవములోనికి రావాలి, అపజయములో నుండి జయములోనికి రావాలి. ప్రతి విధమైన పరిస్థితి దుస్థితిలో నుండి విడిపింపబడి మంచి స్థితిలోనికి మనము రావాలి. ఎప్పుడు? నా మాట విని తండ్రి యందు విశ్వాసముంచినవాడు. దేవుని మాట మీద నమ్మకం ఉంచుకో, అంతేగాని నీ తెలివి మీద నమ్మకం ఉంచుకోబాకు, పడిపోతావు, జాగ్రత్త. దేవుడు చెప్పినట్లు చేయటానికి సిద్ధపడు. నువ్వు అనుకున్నట్టు కానీ ఇంకెవరైనా చెప్పినట్టు కానీ నువ్వు సిద్ధపడ్డావా? ఖచ్చితంగా పడిపోతావు. దేవుణ్ణి నమ్ము, ఆయన మీద ఆధారపడు, ఆయనతో కలిసి పని చేయటానికి, నడవటానికి, ఆయనతో సాగటానికి తీర్మానం చేసుకో, ఆయన అత్తుకుంటానికి ఇష్టపడు. అప్పుడు నీ జీవితం మారిపోద్ది. మరణములో నుండి జీవములోనికి నీవు దాడతావు. ఏది నీకు అసాధ్యం అనుకుంటున్నావో అది సాధ్యము కాగలదు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అసాధ్యమైనది అబ్రహాము జీవితములో సాధ్యమయ్యను. 100 సంవత్సరముల అబ్రహాము, 90 సంవత్సరముల శారా, అన్నీ ఉడిగిపోయినటువంటి వృద్ధులైపోయిన శారా అబ్రహాములకు గర్భము తెరవబడెను. ముసలోళ్ళు పడిసోళ్ళు అయిపోయారు. కాటికి సిద్ధమైనటువంటి వాళ్ళు బిడ్డను కనగలిగారు. నీ కళ్ళ ఎదుట లేదా అబ్రహాం చరిత్ర?
మరి ఎందుకు నమ్మలేవు నువ్వు దేవుణ్ణి? ఎందుకు దేవుడి మీద ఆధారపడలేవు? ఎందుకు నీ సొంతం మీద ఆధారపడి పొద్దాక ఓడిపోతావు, నరకం సృష్టించుకుంటావు? దేవుళ్ళో స్థిరపడు, యేసయ్యలో స్థిరపడు. ఇంకా నీ జీవితం ఆశ్చర్యం, అద్భుతం. నీ జీవితాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడిపోతారు. అద్భుతం. వాళ్ళకి అర్థం కాదు అసలు. నువ్వు ఎలాగ జీవిస్తున్నావు కూడా వాళ్ళకి తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. విచారం ఏంటంటేనండి, ఈ దినాలలో విశ్వాసులు వారు ప్రభువులో స్థిరపడలేక, జయ జీవితం జీవించలేక ప్రభువుకు అవమానంగా తయారయ్యారండి. విశ్వాసుల జీవితాలను చూసి దేవుణ్ణి ఎరగని వారు ఇంకా దూరం అవుతున్నారే కానీ దగ్గరకు రాలేకపోతున్నారు. కారణం, దేవుని దగ్గరికి వచ్చి దేవుని మాటను నమ్మని బలహీనత, అవిశ్వాసం మన జీవితాలను ఎందుకు పనికి రాకుండా చేస్తూ ఉంది. అందుకే ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో పునరుద్ధానం వైపు చూడండి, 3వ దినాన్ని చూడండి. నువ్వు చూడాల్సింది శుక్రవారం కాదు, నువ్వు చూడాల్సింది శనివారం కాదు, నువ్వు చూడాల్సింది ఆదివారం. శుక్రవారం ఉంది, శనివారం ఉంది, కానీ ఆ తర్వాత ఆదివారం కూడా ఉంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. ఆదివారము వచ్చిన తర్వాత శుక్రవారము శనివారమే కనబడవు. నువ్వు శుక్రవారంలోని శనివారంలోని బయటికి రావాలి. అబ్బే నేను రానండి, ఇక్కడే ఉంటాను. ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడ ఉంటున్నారంటే శిలువ మీదన్నా ఉంటారు, లేకపోతే ఎక్కడ ఉంటారంటే సమాధిలోనన్నా ఉంటారు. అంటే ఏమి చేయలేని పరిస్థితి. ఏం చేయలేని పరిస్థితి కాదు, దేవుడి కొరకు ఏమి చేయలేని పరిస్థితి. ఇదే నీ జీవితంలో శుక్రవారం శనివారం. యేసయ్య కూడా 2 రోజులు ఏం చేయలా, ఊరుకున్నాడు అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆదివారం గురించి ఆయనకి బాగా తెలుసు, మనకే తెలియట్లా. తెలుసుకుంటే ధన్యులమైపోతాం. అప్పుడు శుక్రవారాన్ని శనివారాన్ని అవలేలగా దాటగలుగుతాం. నీ జీవితంలో శుక్రవారం ఉందా? నీ జీవితంలో శనివారం ఉందా? నీ జీవితంలో ఆదివారం కూడా ఉంది. ఆ ఆదివారంలోనికి నువ్వు వెళ్ళాలి అంటే ఈ శుక్రవారాన్ని శనివారాన్ని దాటుకోవాలా. యేసయ్య ఎలాగ దాటుకున్నాడు అలాగ దాటుకోవాలా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ఈ 3 నెరవేరినవి అని చెబుతున్నాడు యేసయ్య. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. చూశారండి, నా తండ్రి వలన ఆజ్ఞ పొందితినా నేను. ఆయన ముందే చెప్పారు వాళ్ళకి, నేను నా ప్రాణాన్ని పెట్టాల్సిందే, మీ కొరకు తప్పదో, పెట్టేస్తాను, అందులో అనుమానమేమీ లేదు. ప్రాణం పెట్టేస్తాను మీకోసం, నా కోసం మళ్ళీ తిరిగి తీసేసుకుంటాను. మీకు ఒక రహస్యం చెప్పమంటారా? ప్రియమైన వారలారా, యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు, తన కోసం ప్రాణాన్ని తీసుకున్నాడు. యేసయ్య కొరకు నువ్వు ప్రాణం పెట్టు, యేసయ్య నీకు మళ్ళీ ఎన్నడూ మరణించనటువంటి పునరుద్ధాన జీవాన్ని నీకు ఇస్తారు. యేసు కొరకు నువ్వేం చేయాలి? ప్రాణము పెట్టాలి. అందుకే ఆయన అన్నాడు, నన్ను ఎవడైనా అమ్మడింపకోరితే తన ప్రాణమును సహితము నా నిమిత్తం ఏం చేయాలి? ద్వేషించాలి. ఎప్పుడైతే నువ్వు యేసు కొరకు ప్రాణం పెట్టావో యేసులో నీ ప్రాణం భద్రపరచబడుతుంది. నీ కోసం ఎప్పుడైతే నువ్వు ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకున్నావో ఇంకా యేసయ్యలో నీ ప్రాణానికి భద్రత లేదు. యోహాను సువార్త 12వ అధ్యాయములో అదే చెప్పారు.
నా కొరకు ప్రాణము పెట్టువాడు దానిని కాపాడుకొనును. తన కొరకు ప్రాణం పెట్టినవాడు దాన్ని పోగొట్టుకొనును. ఇప్పుడు చెప్పండి, ఎవరి కోసం బతుకుతున్నావు నీవు? దేవుడి కోసమా, నీ కోసమా? యేసయ్య కోసమా, నీ కోసమా? నీ కోసం బతికినంతకాలం నువ్వు చచ్చిపోతానే ఉంటావు. ప్రతి పరిస్థితుల్లో మరణమే నీకు ఎదురవుతుంది, వాటమే నీకు ఎదురైపోద్ది. అందుకే ఈ ప్రపంచాన్ని జయించాలని ఎంతోమంది యమహేమీలు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎవడు జయించలేకపోయాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా ప్రపంచాన్ని జయించాడు, కానీ తన ప్రాణాన్ని కాపాడుకోలేకపోయాడు. చివరికి ఆయన అన్నాడు, గలిలయుడా నీవే గెలిచితివి. మరి యేసయ్య ప్రాణాన్ని పెట్టాడు, మరలా ప్రాణాన్ని తీసుకోగలిగాడు. ప్రియ విశ్వాసి, నీ ప్రభు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? ప్రభు నడక నేర్చుకో. ప్రభు నీ కొరకు చనిపోయాడు. ప్రభువు కొరకు నువ్వు ప్రతి విషయంలో చనిపోవటానికి ఇష్టపడు. నేను చావాలి, యేసయ్య నాలో బతకాలి అనుకో. ప్రతి దానిలో యేసయ్యను బతికించు. ప్రతి దానిలో నువ్వు బతికుంటావు. అప్పుడు యేసయ్య కొరకు సావటం తెలియనటువంటి క్రైస్తవుడికి యేసులో బ్రతకటము తెలియదు. అందుకే క్రైస్తవుడు నేర్చుకోవలసింది యేసు కొరకు చనిపోవటం నేర్చుకోవాలి. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. నేను ఇప్పుడే సిలువ వేయబడ్డాను, బతికేవాడిని ఇక నేను కాదు, క్రీస్తే నాలో బతుకుతున్నాడు. ఎవరి కొరకు బతుకుతున్నావు? గంట సేపు వచ్చి నిత్య సన్నిధి చేయలేవు. నువ్వు ఎవరి కోసం బతుకుతున్నావు? నీకు అర్థమవుతూ ఉందా? క్రీస్తులో నీ జీవం దాసపడుతుందా? నీ కోసం బతుకుతున్నావు. నీవు నాటకం ఆడుతున్నావు, యేసు కోసం బతుకుతున్నానని అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. యేసు ద్వారా నీకు జీవం ఎలాగ దొరుకుద్ది? యేసు ద్వారా నీకు జయం ఎలాగ దొరుకుతుంది? భక్తులు యేసు కోసం తమ ప్రాణాలని అర్పించారండి. నేటి వరకు వాళ్ళు సజీవులుగా నిలిచిపోయారు చరిత్రలో. ఇది ఎంత గొప్ప సాక్షి సమూహము, మేఘము వలె మనల్ని ఆవరించింది అని 12వ అధ్యాయములో హెబ్రీ పత్రికలో పౌలు గారు చెబుతూ 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల జాబితా ప్రస్తావించాడు. ఏబెలు దగ్గర నుంచి మొదలుపెట్టాడు. ఏబెలు ఎవరి కోసం బతికాడు? ఎవరి కోసం బలైపోయాడు? నోవహు ఎవరి కోసం బతికాడు? 120 సంవత్సరాలు కష్టపడి తన కొన్నదంతా వెచ్చించి నావను తయారు చేశాడు. ఎవరి కోసం బతికాడు? అబ్రహాము ఎవరి కోసం బతికాడు? తన కోసం బతికాడా? తన కొడుకు కోసం బతికాడా? నీ ఇంటి నుంచి నువ్వు పో, లేచి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. తన కోసం కాదు, దేవుడి కోసం. తన అల్లారు ముద్దుగా పెంచుకొని వృద్ధాప్యములో పుట్టిన ఏకైక వరపుత్రుణ్ణి నా కోసం బలి ఇచ్చేయమంటే ఇచ్చేశాడు. దేవుడి కోసం బతికాడు. అందుకే అబ్రహాము దేవుడి స్నేహితుడు, ఫ్రెండ్. నీకు తెలుసా, నువ్వు చేసే పనులన్నీ నిన్ను దేవుడికి శత్రువుగా మార్చేస్తున్నాయి. దేవుడే నీకు శత్రువు అయిపోయాడు. నీకు జయం ఎక్కడి నుంచి వస్తుంది? బీ కేర్ఫుల్. అర్థం చేసుకోండి. మనము చేసే ప్రతి పని మనల్ని దేవుడికి స్నేహితులముగా రుజువు చేసుకోవాలి, కానీ దేవునికి శత్రువులుగా రుజువు అవ్వకూడదు. మన జీవిత విధానం ఎలాగుంది? మన జీవితం చెప్పలేదా యాకోబు గారు, నువ్వు లోక నటనలో నడితే దేవుడికి శత్రువు అవ్వా? నువ్వు లోకానికి ఇచ్చే ఇలువ దేవుడికి ఇవ్వకపోతే నువ్వు దేవుడికి శత్రువువా, మిత్రుడువా? లోకముతో ఉయ్యాలు ఉక్కుంటా నేను దేవుడి ఫ్రెండ్ని అని చెప్పుకుంటే సరిపోయిందా? భ్రమపరిచే ఆత్మ. కాబట్టి శిష్యుల యొక్క ఈ దుస్థితి నుండి విడిపించడానికి నా ప్రాణాన్ని పెట్టగలను, తిరిగి తీసుకోగలను.
మనం కూడా ఛాలెంజ్గా యేసయ్య కొరకు, నేను యేసు కొరకు ప్రాణం పెడతాను, నా ప్రాణాన్ని నేను సంపాదించుకుంటాను. నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే. నా కోసం ఏది ఉంచుకుంటాకి నేను ఎప్పుడు ఇష్టపడతల్లా. ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, సొమ్మైన, ఆస్తులైన నా యేసు కొరకే. వందల్లో నుంచి వేలల్లోకి వచ్చాను, వేలల్లో నుండి లక్షల్లోనికి వచ్చాను, లక్షల్లో నుండి కోట్లలోనికి వెళ్ళిపోయింది నా జీవితం. ఆఫ్టర్ ఆల్ నేనెంత? ఏది నా కొరకని నేను అనుకోలా, నా దేవుడి కొరకే. ఉందా ఈ తీర్మానం? ఉందా యేసు కొరకు అర్పించుకునే అర్పణ ఉందా? ఆయన దగ్గర నుంచుకొని పొందుకునేటువంటి ఆ భాగ్యం ఉందా? నువ్వు ఇచ్చేదంతా, నేను ఇచ్చేదంతా. ఆఫ్టర్ ఆల్ ఆయన ఇస్తే ఎలాగుంటుందో తెలుసా? అబ్రహాము తన ఆస్తి అంతా ఖర్చు పెట్టి ఇస్సాకును సంపాదించుకోగలడా? విధేయతతో సంపాదించుకోగలిగాడు. దేవుణ్ణి నమ్మి లోబడి సంపాదించుకోగలిగాడు. దేవుని ప్రజల మార్గం, విశ్వాసుల మార్గం అర్థం చేసుకుందాం, లేకపోతే అక్కడే ఉంటాం. దేవుణ్ణి అవమానాల పాలు చేసే బ్రతుకులో ఉంటాం. మనకి మేలు లేదు, దేవుడికి మహిమ లేదు. ప్రియుడా, యేసు కొరకు మరణించటం నేర్చుకో. యేసు కొరకు దరిద్రుడు అవటం నేర్చుకో. యేసు కొరకు ఏమైనా చేయటానికి నేర్చుకో. దాన్ని బట్టి నువ్వు ఊహించలేనంత గొప్ప భాగ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. సరేలేండి, 4వది చూడండి, 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. చూడండి, ఇక్కడ ప్రభువు చెబుతున్నారు, అలాగ పునరుద్ధానం జరగాలి. జరిగిన తర్వాత సువార్త ప్రకటన సమస్త జనములలో, అంటే ప్రపంచంలో జరగాలి. ఎక్కడ ఆగటానికి వీల్లేదు. యేసు మరణించి తిరిగి లేవకపోతే సువార్త లేదు. ఏం చెప్పగలం మనం? ఎవరైనా నీ యేసయ్య యొక్క గొప్పతనం ఏంటి అని అడిగితే నువ్వేం చెప్పగలవు? నా యేసయ్య మరణమును జయించి తిరిగి లేచినటువంటి వాడు, జీవాధిపతి. ఆయన మరణించగలడు, మరణములో నుండి తిరిగి లేవగలడు. ఓహో, అంత గొప్ప దేవుడా నీ దేవుడు. అయితే నీకెందుకెంత భయం? ఎందుకు నీకెంత భయం ప్రతి విషయంలో? లోక పని మానేసేస్తే నేను దరిద్రుడిని అయిపోతానేమోనని భయం. అవసరమైతే దేవుడికే నా టోపీ వేస్తా, కానీ లోక పని మాత్రం మానుకోను. ఎందుకు వస్తుంది ఈ భయం? అంటే నీకు పునరుద్ధానం అర్థం కాల. ఆయన సజీవుడనే నమ్మకం నీకు లేదు. నమ్మలేకపోతున్నావు కాబట్టి నువ్వు ఇంకా మృత్యులీములోనే ఉన్నావు, దేన్ని జయించలేని పరిస్థితిలోనే ఉన్నావు. మరి ఆ ముగ్గురు ఏమన్నారు నెబుకద్నెజరు దగ్గర? నేను నిలబెట్టిన ప్రతిమకు నమస్కారం చేస్తారా, అగ్నిగుండంలో పడతారా అన్నాడు రాజుగారు. వాళ్ళు ఏమన్నారు? అమ్మో, మేము అగ్నిగుండంలో పడతామా? వద్దు రాజా, మా దేవుణ్ణే వదిలివేసి నీ ప్రతిమకు నమస్కారం చేస్తాం అన్నారా? అంటే వాళ్ళు ఖచ్చితంగా చచ్చే ఉండేవాళ్ళు. అల్లా అగ్నిగుండంలో పడి సావనన్నా సస్తాము, కానీ మా దేవుడి విషయములో మేము అపరాధులముగా సాహసము చేయలేం. మా దేవుడికి ఇష్టం లేని పని మేము చేయలేం. అగ్నిగుండంలో పడతాకి ఇష్టపడ్డారండి వాళ్ళు. లాభం మానుకుంటాకి మనం ఇష్టం పడతల్లా. 1 గంట దేవుడి కోసం సమయాన్ని ఖర్చు పెట్టడానికి ఇష్టపడతల్లా. ఏమి భక్తి అని చెప్పమంటారు?
మళ్ళీ ఫీలింగులు చూస్తూ ఉంటేనేమో ప్రభువు పక్కన వధువు సంఘంగా కూర్చున్నది నేనే అన్నట్టు ఊహలు ఊళ్ళో వెళ్తుంటేనంట రాతలు గాడిదలు కాస్తున్నాయి అంట. అర్థం చేసుకుందాం ప్రియులారా, యథార్థ బ్రతుకులోనికి వద్దాం. తెలియని భక్తి వద్దు, తెలిసి భక్తి చేసుకుందాం. అర్థమైన భక్తి చేసుకుందాం. అర్థవంతంగా నడవటం నేర్చుకుందాం. యేసయ్య దగ్గర అర్థం అయ్యేటట్లు జీవితాలు బాగు చేసుకుందాం. ఫలిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, లోకానికి దేవుణ్ణి చూపిద్దాం. ఏదో ఈ లోకంలో 4 రాళ్ళు సంపాదించుకొని ఆ పర్వాల పిల్ల తరాన ఇది కాదు, ఇది అన్యులు చేయాల్సిన ఆలోచన. యేసు ఉంటే చాలు నీకు. 4 రాళ్ళు ఏం కర్మ, 40 రాళ్ళు ఉంటాయి. లోకం వెంక చూసినోడు ఆయన వెంక చూడలేడు, ఆయన వెంక చూసినోడు లోకం వెంక చూడలేడు. లోకాన్ని ప్రేమించినోడు ఆయన్ని ప్రేమించలేడు, ఆయన్ని ప్రేమించినోడు లోకాన్ని ప్రేమించలేడు. ఎవడో 2 యజమానులకు ఉండలేడు. మార్చుకో ధ్యాస. మృతతుల్యమైన వాటి వైపు ధ్యాస తిప్పుకో. సజీవుడైనటువంటి దేవుని వైపు నీ ధ్యాస తిప్పుకో. అప్పుడు నువ్వు బతుకుతావు. నీ ద్వారా ఆయనకు గొప్ప మహిమ వస్తుంది. లేకపోతే ఆయనకు అవమానం జరుగుతుంది, నీకు నష్టం జరుగుతుంది, అపజయం జరిగిపోతుంది. నీ సమస్య పరిష్కారం అవ్వదో, నీ చిక్కు నిన్ను విడిచిపెట్టదో, ఇంకా నరకం పెరిగిపోద్ది. అందుకోసమే సువార్త ప్రకటించబడాలి. ఎప్పుడు సువార్త? ఆయన పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది సువార్త. పునరుద్ధానము లేకపోతే మనం ప్రపంచానికి యేసును గురించి చెప్పలేం. గుండె మీద చేయేసి నా ప్రభువు సజీవుడు, యుగయుగములు సజీవుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనములు. ఆ దినములయందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. చూశారండి, సువార్త. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనములు. యోహాను చేపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుడు. చూశారండి, దేవుని సువార్త ప్రకటించుచు వచ్చెను. చూశారండి, యోహాను గారు అదే ప్రకటించారు, యేసయ్య అదే ప్రకటించారు, అపొస్తలులు అదే ప్రకటించారు, మిషనరీలు అదే ప్రకటించారు. నీవు నేను కూడా అదే ప్రకటించాలి. యేసయ్య వచ్చేసాడు, మరణాన్ని జయించేశాడు, యుగయుగములు సజీవుడు ఆయన. నమ్మండి, మీరు కూడా సజీవులు కండి. ఇదే సువార్త. అంతేగాని ప్రతిదానికి భయపడి మనం చచ్చి అందరినీ చంపేసి చివరికి యేసయ్యను కూడా చంపినట్లుగా ప్రచారము చేసి, ఆయన చంపలేమనుకోండి, చంపలేం, కానీ అందరి ముందు చంపినట్లుగా మనం అబద్ధ ప్రచారం చేస్తాం, అబద్ధ సాక్షులుగా తయారవుతాం. ఇది పెద్ద ప్రమాదకరం. అందుకే ప్రభు చెబుతున్నారు, అది జరిగింది కాబట్టి యెరూషలేములో పాప క్షమాపణ, ఈ సువార్త ప్రకటించబడాలి. పాపులు పరిశుద్ధులు అవ్వాలి, దేవుడు లేని వారు దేవుణ్ణి తెలుసుకోవాలి, నరక యాతన పడేటువంటి వారు నరకము నుండి తప్పించబడి మోక్షరాజ్యం చేరుకోవాలి. ఈ సువార్త ప్రకటింపబడాలి. ఇది లేఖనాల్లో రాయబడి ఉంది కదా, ఆ కార్యాన్ని నేను పూర్తి చేశాను కదా. నన్ను నమ్మకపోతే, నా పునరుద్ధాన్ని నమ్మకపోతే మీరు సువార్త ఎలాగ ప్రకటిస్తారు? నీవు అనుభవించకపోతే యేసయ్యను బట్టి జై జీవితం ఇంకొకరికి ఎలాగ చెప్పగలుగుతావు? నువ్వు చెప్పకుండానే ఏం చెబుతున్నావు అంటే, యేసయ్యలో నా జీవితం అపజయాల జీవితం అని చెప్పి లోకానికి సాక్ష్యం చెబుతున్నావు, అబద్ధ సాక్ష్యం. ఇది చాలా భయంకరం. ప్రభు చెప్పారు, ఒకళ్ళకి అభ్యంతరంగా ఉండే కంటే మెడకి తిరకట్రాయి గట్టి సముద్రంలో పట్టడం మంచిది.
మన వలన యేసయ్యకు మహిమ లేకపోతే మన జీవితం అంతా భారమైపోద్ది, వ్యర్థమైపోద్ది. మనల్ని బట్టి ప్రభువుకు మహిమ రావాలి, అనేకులు నిత్య జీవములోకి రావాలి, దేవుని రాజ్యం మనల్ని బట్టి వ్యాప్తి చెందాలి. 5వ సంగతి చూడండి, 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. చూశారా, ప్రభు అంటున్నారు, ఇవన్నీ మీ కళ్ళ ముందే జరిగినాయి కదా, 3.5 సంవత్సరాలు నాతో ఉన్నారు. మళ్ళా మాట, 3.5 సంవత్సరాలు ప్రభువుని శిష్యులు వెంబడించారండి. ప్రభువు ఎక్కడైనా అపజయం పొందాడా? దెయ్యాలు ఎదురైనవి యేసయ్యకి. ఆయన గద్దిస్తే దెయ్యాలు పారిపోయినాయా, లేకపోతే దెయ్యాలను చూసి యేసయ్య పారిపోయాడా? రోగాలు ఆయనకి ఎదుర్కొంటా వచ్చినాయి, అంటే రోగులు ఆయన ఎదుర్కొంటూ వచ్చారు. ఆయన ఏం చేశాడు? రోగాలను గద్దించి రోగులను బాగు చేశాడు. అంతేనా? ఏ రోగాన్నైనా నేను బాగు చేయలేదని ఏ సందర్భంలోనైనా ఎప్పుడైనా చెప్పాడా? యాయిరింటోళ్ళు ఏడుస్తున్నారు, నాయని విధవరాలు ఏడుస్తుంది, లాజరు ఇంటోళ్ళు ఏడుస్తున్నారు, అక్కలిద్దరు, మరియా మార్తా. చెలించిపోయాడు ఆయన, వాళ్ళ బాధ చూడలేకపోయాడు. చనిపోయిన వారిని పిలిచి బ్రతికించి వారికి ఇచ్చాడా? ఒకవేళ మరణాన్ని చూసి భయపడిపోయి నేనేం చేయలేను మీకు సహాయం అని అన్నాడా? ఎక్కడైనా ఓడిపోయాడా యేసయ్య? శిలువ దగ్గర ఓడిపోటాకి యేసయ్య ఓడిపోకపోతే యేసునందు విశ్వాసం ఉంచిన మనం ఓడిపోతామా? ఓడిపోవటానికి ఆస్కారం ఉందా? ప్రియమైనటువంటి వారలారా, అందుకోసం ఇప్పుడు అంటున్నారు, దీనన్నిటికీ మీరే సాక్షులు. మరి మన జీవితంలో యేసయ్య ద్వారా ఎన్ని మేళ్ళు పొందాం, ఎన్ని అనుభవాలు మనకున్నాయి? చాలామంది చెబుతాం, మరణం దగ్గరికి వెళ్ళాం, అయిపోయింది అనుకున్నాం, బయటకు వచ్చాం. మరి ఇప్పుడు ఎందుకు భయం? అబ్బా మా పరిస్థితి అస్సలు బాగోలేదండి, రెక్కాడితే కానీ డొక్కాడేదండి, దేవుడు ఇప్పుడు మమ్మల్ని బహుగా దీవించాడండి. మరి దేవుడి కోసం ఆ గంట సేపు పని మానుకోవటానికి ఎందుకు కంగారు పడుతున్నావు? మరి ఇదంతా ఎవరిచ్చారు నీకు? నువ్వే చెప్పావు కదా సాక్ష్యం. ఒకప్పుడు నేను అడుగు తినే క్యాండిడేట్ని, ఇప్పుడు నన్ను దేవుడు ఆస్తిపరుణ్ణి చూశాడు. మమ్మో దేవుడు ఎంత గొప్పోడు. మరి దేవుడి సన్నిధికి వచ్చి ఒక గంట సేపు ప్రార్థన చేయటానికి నీకెందుకు కష్టం అవుతుంది? ఆస్తి అంతా పోయినట్టుగానే అంత ఫీలింగ్ ఎందుకు పడుతున్నావు? అర్థం ఉందా దీంట్లో? చూసారా ఎంత మతలబ్ పడుతున్నామో? అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఏం తెలియదు. అంతా గ్రహించినట్టే ఉంటాం, ఏం గ్రహింపు లేదు. అంతా సత్యమే అనుకుంటున్నాం, 100 రెట్లు అసత్యంలోనే జీవిస్తున్నాం. మన బ్రతుకును మనమే అబద్ధంగా మార్చేసుకుంటున్నాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అదే కదా మతం అంటే. మరి యేసయ్య ఎప్పుడు మార్గంలో నిలబడ్డాడే కానీ మతంలో నిలబడలేదు కదా. మనం కూడా మార్గంలోనే నిలబడాలి కదా. మంచి మార్గంలో మనం నడాలి, అనేకులు మార్గానికి మార్గోపదేశకులం అవ్వాలి, ఆయనకి సాక్షులం అవ్వాలి. యేసయ్య ఏం కోరుకున్నాడు? భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి. నా జీవితం అంతా చూశారు, అద్భుతాలన్నీ చూశారు, స్వస్థతలన్నీ చూశారు, అన్నీ చూశారు, మీరు సాక్షులు.
అన్నీ నమ్మిన మీరు పునరుద్ధాన్ని ఎందుకు నమ్మటల్లా? మీరే కదా నాకు సాక్షులు. నా జీవితానికి దగ్గరగా ఉన్నారు, నాతో తిరిగారు, నాతో తిన్నారు, నాతో పడుకున్నారు. మరి మీ విశ్వాసం అంతా ఏమైపోయింది? మీరు చూసినన్నిటినీ ఎక్కడ పెట్టారు? అటికి మీద పెట్టారా? ఎక్కడ దాచేశారు? లేదా సమాధి చేసేసారా? ఎక్కడ పెట్టారు? ప్రభు అడుగుతూ ఉన్నారు. ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయం 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చూశారండి, ఆనాడు అపొస్తలులు సాక్ష్యం ఇచ్చారు. మేము వీటన్నిటికీ సాక్షులం. ఆయన సిలువ వేయబట్టానికి సాక్షులం, సమాధికి సాక్షులం, తిరిగి లేవటానికి సాక్షులం. యోహాను సువార్త అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 39 నుండి 41 వరకు. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటినన్నిటికీ మేము సాక్షులము. చూశారండి, మేమే ఆయన ఆయా ప్రాంతాలలో చేసిన ప్రతిదానికి మేమే సాక్షులం. అన్నీ మేము చూసాం, సాక్ష్యం చెబుతున్నాం. 6వ సంగతి చూడండి, 49వ వచనం. నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. చూశారండి, ఇప్పుడు చెబుతున్నాడు వాళ్ళ బలపరుస్తూ, మీరు ఎందుకెంత బలహీనులై ఉన్నారు అంటే, నా తండ్రి వాగ్దానం ఇంకా మీ మీదకి రాలేదు. ఆత్మ తండ్రి వస్తేనే కానీ మీరు బలపరచబడతారు. అందుకోసం తండ్రి వాగ్దానము చేసినది పరిశుద్ధాత్మను మీ మీదకి పంపుతాను. మరొక్కసారి మేడగదిలో చెప్పారు ప్రభు, మళ్ళీ చెబుతున్నారు ఇప్పుడు, మీ మీదకి పరిశుద్ధాత్మను పంపుతాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 15-16 వచనములు. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నా ఆజ్ఞలు. ఎవడైనా దేవుణ్ణి ప్రేమించాడు అంటానికి రుజువు ఏంటంటే ఆయన చెప్పినట్లుగా చేస్తాడు. ఆజ్ఞలు గైకొనటం. ఆజ్ఞను అతిక్రమించి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకోవటం బుద్ధిహీనత. నువ్వు దేవుణ్ణి ప్రేమించటంలా ద్వేషిస్తున్నావు. దేవుని ఆజ్ఞకు లోబడని వాడు దేవుణ్ణి ప్రేమించేవాడు కాదు, దేవుణ్ణి ద్వేషించేవాడు, దేవుడి మీద తిరుగుబాటు చేసేవాడు. చదవండి. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూశారండి, చెప్పాడు ఆయన, ముందుగానే చెప్పాడు, మేడగదిలోనే చెప్పాడు, మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. 16వ అధ్యాయం యోహాను 15వ అధ్యాయం యోహాను సువార్త 26-27 వచనాలు. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు కాబట్టి మీరు కూడా నాకు సాక్ష్యం ఇస్తారు. మీరు సాక్ష్యం ఇస్తారు, పరిశుద్ధాత్మ తండ్రి సాక్ష్యం ఇస్తారు. ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి సాక్ష్యమిచ్చుట. అందుకే మీకు సహాయముగా ఆదరణగా ఆత్మను పంపుతాను, తండ్రి వాగ్దానము చేసిన ఆత్మను అని వాళ్ళని బలపరుస్తూ ఉన్నారు. 7వది చూడండి, 49వ వచనంలోనే మిగిలిన భాగం. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను. చూశారండి, మీరు ఆ ఆదరణకర్తను పరిశుద్ధాత్మ శక్తిని పొందు వరకు యెరూషలేము పట్టణములోనే నిలిచి ఉండండి. అప్పటి వరకు బయటకు వెళ్ళవద్దు, సువార్త ప్రకటించవద్దు. ఆత్మ లేకుండా మీరు వెళితే తట్టుకోలేరు. మీకు ఎదురయ్యే శ్రమ, వ్యతిరేకతలు, హింసలు మీరు భరించలేరు. అందుకే కనిపెట్టుకోండి అని ప్రభువు వారికి తెలియజేస్తూ ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4-5 వచనములు. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి
యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. చూశారండి, మీరు కనిపెట్టుకొనండి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అది అప్పుడు నాకు సాక్షులుగా ఉంటారు, నా పక్షముగా సాక్ష్యం ఇస్తారు, సువార్త ప్రకటిస్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు అంటూ ఉన్నారు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు. అప్పటి వరకు పట్టణములో అంటే యెరూషలేము పట్టణంలో నిలిచి ఉంది. అలాగే వారు మేడగదిలో కనిపెట్టుకున్నారు. 10 దినములకు పరిశుద్ధాత్మ తండ్రి వారి మీదకు వచ్చారు. రేపు 29వ తారీఖు ఆరోహణ పండుగ. ఆ దినము నుండి 8వ తారీఖు వరకు ఆత్మ కుమ్మరింపు కూటములు, పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి ఆత్మ కుమ్మరింపు కూటములు. అందుకే ప్రతి సంవత్సరం మనం 10 దినాలు ప్రభు పాద సన్నిధిలో మరి కనిపెట్టుకుంటాం, ప్రార్థించుకుంటాం. కాబట్టి ప్రియమైన వారలారా, లోకా గారు తెలియజేస్తున్నారు, మత్తయ్య గారు తెలియజేశారు, ఎలాగ ఆదరించారు. మార్కు గారు తెలియజేశారు, ఎలాగ ఆదరించారు. లోకా గారు తెలియజేస్తున్నారు 7 విషయాలు. ప్రవచనములు నెరవేరినవి, లేఖనములు గ్రహించునట్లుగా హృదయాలను తెరవటం, క్రీస్తు మరణ పునరుద్ధానములు నెరవేరినవని పునరుద్ధాన నెరవేర్పును గురించి తెలియజేయటం, సువార్త ప్రకటించబడాలి, దానికి ఆధారము పునరుద్ధానమే. ఈ సంగతులకు మీరే ప్రత్యక్ష సాక్షులు. కళ్ళారా చూచారు, చెవులారా విన్నారు. అందుకే వారిని కొట్టి జైల్లో పడేస్తే మేము కన్నవాటిని విన్నవాటిని ప్రకటించకుండా ఉండలేము అన్నారు వాళ్ళు. 6వది, ఆత్మను మీ మీదకి పంపుతాను, తండ్రి వాగ్దానం. 7వది, పట్టణములో కనిపెట్టుకోండి. కనిపెట్టుకోనండి ఆత్మ కొరకు. ఆయన వస్తాడు, మీరు శక్తిమంతులవుతారు, లోకములో ఎదురయ్యే శ్రమలను ఎదిరించగలుగుతారు, నా సువార్త ప్రకటిస్తారు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు పని చేయగలుగుతారు అని చెప్పి వారిని బలపరిచారు, ఆదరించారు, సిద్ధపరిచారు. కాబట్టి ఈనాడు మనల్ని కూడా బలపరుస్తున్నారు. ఓ విశ్వాసి, చేయాలనుకున్నది చేయలేకపోతున్నావా? అనుకున్నది నెరవేర్చలేకపోతున్నావా? అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అయిపోతుందా జీవితంలో? భయపడకు. దీన్ని తారుమారు చేశాడు పునరుద్ధానము ద్వారా యేసయ్య. యేసయ్య దగ్గరకు రా, యేసయ్య పునరుద్ధానం మీద నమ్మకం ఉంచు, యేసయ్యతో కలిసి పని చేయి, యేసయ్యను అత్తుకో, యేసు చెప్పినట్లు నడుచుకో, పరిశుద్ధాత్మతో నింపబడు, జయ జీవితమును, నూతన శకం నీ జీవితములో ఆరంభించుకో. అట్టి ధన్యత ప్రభు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, కొద్ది మాటలు దీవించి ప్రతి ఒక్కరిలో నూతన శకము ఆరంభించి పునరుద్ధాన జయ జీవితం అనుగ్రహించి ఆశీర్వదించుమని పునరుద్ధానుడైన యేసయ్య దివ్యనామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మరణాతా.